ఎప్పుడైనా గమనించారా? మన చుట్టూ కొంతమంది చాలా వేగంగా ఎదుగుతుంటారు. కాని మనలో చాలామంది అంటే మధ్యతరగతి వాళ్ళం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోయినట్టనిపిస్తుంది. ఎందుకిలా? అయితే ఇది అదృష్టం గురించిన విషయం కాదండి, అస్సలు కాదు. దీని వెనుక ఒక పద్ధతి ఉంది, ఒక ఆలోచనా విధానం, ఒక జీవన శైలి ఉంది. తెలియకుండానే అవే మనల్ని ఒక చక్రంలో బంధించేస్తాయి. ఒక్కసారి మన ఇళ్లల్లో చూసుకుంటే చాలు. కష్టమంటే ఏంటో, బాధ్యత అంటే ఏంటో మనకు బాగా తెలుసు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని వాళ్లకోసం రోజంతా కష్టపడుతూనే ఉంటారు. జీతం వచ్చిన రోజు ఎంత హ్యాపీగా ఉంటుందో కదా, కాని ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవదు. టక్కున ఇంటి అద్దె, లోన్ ఈఎంఐలు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు అన్నీ లైన్లో వచ్చి నిలబడతాయి. ఆ వచ్చిన జీతం వచ్చినట్టే పోతుంది. చివరికి చేతిలో మిగిలేది చూస్తే చాలా తక్కువ. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. చూడ్టానికంతా బానే ఉంటుంది. ఒక సురక్షితమైన జీవితం, నెల తిరిగేసరికి వచ్చే జీతం, స్థిరమైన ఉద్యోగం ఇవన్నీ మంచివే. కాని విచిత్రమేంటంటే కొన్నిసార్లు మనకు భద్రతనిచ్చే ఈ విషయాలే మన ఎదుగుదలకి పెద్ద అడ్డంకిగా మారతాయి. సరే, మరి మనల్ని ఆపే ఆ కనిపించని గోడలేంటో వాటి గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. మొదటిది మన సమయాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించడం. అంటే రోజులో 8 గంటలు పనిచేస్తే ఆ 8 గంటలకే డబ్బు వస్తుంది, అంతే. కాని తెలివైన వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు పని చెయ్యకపోయినా సరే వాళ్లకి డబ్బు సంపాదించి పెట్టే ఆస్తులను తయారు చేసుకుంటారు. ఇక రెండవది కేవలం సేవింగ్స్ మీద దృష్టి పెట్టడం. డబ్బు దాచుకోవడం చాలా మంచి అలవాటు, కాదనట్లేదు. కాని సేవింగ్స్ మన డబ్బును కాపాడుతుందంతే, పెంచదు. అది ఇన్వెస్ట్ చేయడం వల్ల మన డబ్బు మనకోసం పనిచేసి ఇంకా డబ్బును సంపాదిస్తుంది. ఈ చిన్న తేడా అర్థం చేసుకుంటే చాలు, అక్కడే మొదలవుతుంది అస్సలైన మార్పు. మూడవది మనందరిలో ఉండేది భయం. అమ్మో, రిస్క్ ఎందుకు, ఉన్నది పోతే ఎలా అనే భయం. ఈ సేఫ్టీ అనే ఆలోచన మనల్ని చాలాసార్లు కొత్త అవకాశాల వైపు చూడకుండా ఆపేస్తుంది. కాని నిజం చెప్పాలంటే కొంచెమైనా రిస్క్ తీసుకోకుండా పెద్దగా ఎదగడం అనేది అసాధ్యం. ఇక నాలుగోది, ఇది చాలా ముఖ్యం, సోషల్ ప్రెషర్. నలుగురిలో మన స్టేటస్ ఏంటి? పక్కింటి వాళ్లు కొత్త కారు కొన్నారు, మనం కొనకపోతే ఎలా? బంధువులేమనుకుంటారు? ఈ ఆలోచనలే మనల్ని అవసరం లేని అప్పుల వైపు, ఖర్చుల వైపు లాక్కెళ్తాయి. అది ఒక సైకిల్లాగా మారిపోతుంది. సంపాదించటం, నలుగురిని ఇంప్రెస్ చేయడానికి ఖర్చు పెట్టడం, ఆ తర్వాత వచ్చిన అప్పులతో స్ట్రెస్ ఫీలవ్వడం, మళ్లీ మొదటికి. ఈ చక్రంలోనే మనం ఇరుక్కుపోతాం. మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా కొంచెం లోపముంది. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, సెటిల్ అవ్వాలి అని చెప్తారు. చాలా మంచిది. కాని డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, దాన్ని ఎలా పెంచాలి అంటే ఫైనాన్షియల్ లిటరసీ గురించి మనకు పెద్దగా ఎవరు చెప్పరు. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. మరి అసలు ప్రశ్న ఏంటంటే ఈ సైకిల్ నుంచి బయటపడగలమా? జవాబు ఎస్, ఖచ్చితంగా బయటపడగలం. దానికి మనం వెయ్యాల్సిన మొదటి అడుగు కేవలం ఒకే జీతం మీద ఆధారపడకుండా ఉండటం. ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుని దాని ద్వారా చిన్నగా అయినా సరే మరో ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవటం. మొదట్లో 100లే రావచ్చు, కానీ మొదలుపెట్టడమే అన్నిటికన్నా ముఖ్యం. రెండో అడుగు మన ఆలోచనా విధానాన్ని మార్చడం. నలుగురికి స్టేటస్ చూపించడం కోసం ఖర్చులు పెట్టడం ఆపి మనమీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే మన స్కిల్స్ పెంచుకోవడానికి, మన డబ్బును పెంచే పెట్టుబడుల మీద దృష్టి పెట్టాలి. అన్నింటికన్నా ముఖ్యమైన మార్పు ఇది. సమయాన్ని మనం ఖర్చు చేసే వస్తువుగా కాదు, ఒక పెట్టుబడిగా చూడాలి. మన దగ్గర ఉన్న ఖాళీ సమయాన్ని దేనికోసం వాడుతున్నామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. టైంని మనకోసం పనిచేసేలా మార్చుకోవాలి, అంతే. చివరిగా ఒక్క విషయం, మధ్యతరగతి జీవితం గడపడం తప్పు కాదు, అస్సలు కాదు. కానీ అక్కడే ఆగిపోవాలని నిర్ణయించుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అంటారు కదా, జీవితంలో మనం చేసే అతిపెద్ద రిస్క్ ఏంటో తెలుసా? అసలే రిస్కు తీసుకోకపోవడమేనట. ఒక్క క్షణం ఆలోచించండి. ఇంకో 10 ఏళ్లు గడిచాక భవిష్యత్తులో ఉన్న మీరే వెనక్కి తిరిగి చూసి ఇప్పటి మిమ్మల్ని అడిగితే, అన్ని అవకాశాలు ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు ఎందుకు ప్రయత్నించలేదు అని అడిగితే మన దగ్గర సమాధానం ఉంటుందా? ఆ రోజలా బాధపడకుండా ఉండాలంటే ఈ రోజు ఇప్పుడే ఒక చిన్న అడుగు ముందుకు వేయాలి. ఆ సేఫ్టీ అనే గోడలకున్న చిన్న తలుపునైనా సరే ధైర్యం చేసి తెరిచి చూడాలి. ఆ మొదటి అడుగు చిన్నదే కావచ్చు, నెమ్మదిగానే ఉండొచ్చు, పర్వాలేదు. కాని ముఖ్యమైనదేంటంటే ఆగిపోకుండా ముందుకు వెళ్లడం. ఎందుకంటే ఈరోజు మనం వేసే ఆ చిన్న అడుగే మన రేపటి పెద్ద విజయానికి పునాది.